హలో దోస్తులు, వెల్కమ్ టు మీ గోదావరి వసిపెట్ట. మేమైతే ఇంట్లో సరుకులు ఏం లేవని స్మార్ట్ బజార్లోకి వెళ్ళి ఇంట్లో సరుకులు తీసుకుందామని బయలుదేరాము. బయలుదేరిన వాళ్ళు మాట వెళ్ళాలి కదా. అబ్బే దారిలో పెత్తనాలు ఎక్కువ కదేంటి మనకి. అందుకనే ఈలోపు అయితే పుష్కర్ ఘాట్ దగ్గర, మన రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర అయితే మూవీ షూట్ అయితే జరుగుతుందనమాట. సర్లే సరదాగా అలా తీసుకొని వచ్చేద్దామని వెళ్ళిన వాళ్ళం నైట్ 10 వరకు అక్కడే కూర్చొని ఉన్నాము. ట్విస్ట్లన్నీ కూడా మీకు చెప్తాను. మూవీలో చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను జస్ట్ ఏముంది మూవీ అంటే వీడియో షూట్ చేస్తారు, ఎడిటింగ్ చేస్తారు, పెట్టేస్తారు అంతేగా అని అనుకున్నాను. కానీ వన్స్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక తెలిసింది. జస్ట్ నేను 1 minute లేకపోతే ఒక 10-15 minutes వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి బాబోయ్ అనిపిస్తుంది. అలాంటిది ఒక మూవీ తీస్తే ఏంట్రా బాబా అని అనుకున్నాను. మూవీ అసలు ఎలా ఉంటుందో అంత తీస్తారు కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు రియల్గా షూట్ చూసేసరికి ఓరి దేవుడా అనిపించింది. ఇక్కడైతే మొత్తం ఇక్కడైతే ఒక సాంగ్ అయితే షూట్ జరుగుతుంది. ఆ ఒక్క సాంగ్ కోసం ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చారంటే, ముందు ఫస్ట్ చూపించాను కదా మీకు, అవన్నీ ఇంకా వంట చేసుకోవడానికి మొత్తం ఇంకెక్కడికి వెళ్ళినా షూటింగ్కి మొత్తం లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్తారంట. ఇక్కడైతే హీరో అనమాట. ఇక్కడ హీరోయిన్ హీరో అయితే సాంగ్ ప్రాక్టీస్ అయితే అవుతున్నారు. ఒక పక్క నుంచి అయితే మేకప్ అనమాట, ఇంకా టచ్అప్ ఉంటుంది కదా నిమిషం. ఇక్కడైతే ఒక పక్కన అయితే హారతలు ఇస్తున్నారనమాట. ఇదైతే డైలీ ఇస్తారు. ఒకరోజు వీలు చూసుకొని మొత్తం ఇవైతే చాలా బాగా అయితే చేస్తారు. నేను ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే ఒక రోజంతా చాలాసేపు ఖచ్చితంగా 1 గంట అలా అయితే ఉండి చూశాను. హారతి అయితే ప్రతిదీ కూడా బలేస్తారు. ఒక రోజు అయితే వచ్చి ఇది కూడా షూట్ తీస్తాను. అయితే ఇక్కడ క్లైమేట్ అయితే ఉందే అమ్మ, గాలి దుమ్ములు అసలు ఎలా అంటే అసలు మూవీ కోసం అంత ఇదిగా వస్తుందేమో అనుకున్నాం ముందైతే. కానీ అసలేం ట్విస్ట్ అయితే లాస్ట్లో ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, అస్సలు అవ్వద్దు, మిస్ కాకండి. ఒక మూవీ షూట్ చేయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయని నాకు మాత్రం తెలియదు. ఇక్కడైతే స్నాక్స్ అవి అయితే తినేస్తున్నారు. ఈలోపైతే హీరోయిన్ కూడాను సాంగ్ అవి ప్రాక్టీస్ అవుతున్నారు. ఫస్ట్ పూజ చేస్తారు కదా కెమెరాకి. అయితే పూజ చేసి హారతి ఇస్తున్నారు. కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నారు అనమాట. ఇప్పుడు దిష్టి తీసిన కొబ్బరికాయ అయితే మన ఆయన కాలు దగ్గర అయితే పడేస్తారు చూడండి. అంటే జస్ట్ మా ఆయన అక్కడ నుంచొని వీడియో తీస్తున్నాడు. ఈలోపైతే హారతి ఇలా తీసి మామూలుగా అయితే వేసేస్తారు. అప్పుడైతే కరెక్ట్గా వచ్చింది. వీడియో అయితే సరిగ్గా రాలేదు కాల్ దగ్గర పడేసరికి. ఇక్కడైతే పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయి హారతి ఇచ్చేసి అయితే ఇప్పుడైతే షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు హీరోకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అత్తమాటలో మేకప్ వేస్తారు. ఏదైనా ఒకటి షూట్ చేశాక అది బాగోకపోతే మళ్ళీ రిపీట్ చేయడము అవన్నీ ఎక్సెట్రా ఉంటాయి. కానీ ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళందరికీ కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు సెట్స్ వేసి తీస్తారు కదా వెనకాల, నిజంగా ఉంటారు కదా వాళ్ళు. నిజంగాను ఎన్నిసార్లు ఇప్పుడు కెమెరా అన్నీ షూట్ చేస్తారు కదా కెమెరాతోటి, ఆ షూటింగ్ అన్నీ సెట్ చేయడానికి మొత్తం అన్ని రాడ్లు అవన్నీ తెచ్చి మొత్తం అంతా సెట్ చేస్తారు. మళ్ళీ అవన్నీ ప్యాకప్ చేయాలంటే అయ్యి బాబు మామూలుగా కాదు. మేము చూసాం లాస్ట్ వరకు కూడాను ఇన్ని ప్రాబ్లమ్స్ అనుకున్నాం. కానీ అక్కడైతే గాలి వేస్తుందండి. అయ్యో బాబు ఎగిరిపోతాం అన్నట్టు వేస్తుంది. ఇక్కడైతే ఉయ్యాలతో షూటింగ్ అనమాట. ఉయ్యాలైతే అక్కడ అలా అయితే సెట్ చేశారు. కానీ చూడడానికి అయితే భలే ఉంది. నాకైతే వెళ్ళి శుభ్రంగా ఊగాలనిపించింది. ఇక్కడ షూట్ కోసం అయితే హీరోయిన్ అయితే ఇక్కడ వచ్చారు, సెట్కి అయితే వచ్చారు. ఇక్కడ డైరెక్టర్ అనుకుంటా మొత్తం అన్ని చెకింగ్ అయితే మొత్తం చేస్తున్నారు. ఎలా ఉంది, స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నది, ఎలా తీయాలన్నది హీరోయిన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయితే అసలైన మ్యాటర్ ఏంటంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, మామూలుగా కాదు. ఇప్పుడైతే మొత్తం అన్నీ రెడీ చేస్తున్నారు. హీరో కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఎలా తీయాలి ఏంటన్నది. ఓ పక్కన అయితే షూట్ చేయడానికి అన్ని సెటప్స్ అన్నీ చేస్తున్నారు. కానీ అయ్యో బాబు, ఒక మూవీ ఒక్క సాంగ్ చేయడానికి ఇన్ని తిప్పలు పడ్డారంటే మొత్తం టోటల్ మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఇంకెంత ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు నిజంగా అయితే అయ్యో అనిపించింది. లాస్ట్లో అయితే వీళ్ళు చాలా కష్టపడ్డారు. గాలి చూసారా ఎంత బాగా వేస్తుందో. చెట్లు అయితే మామూలుగా కాదు, ఎగరేసి కొట్టేస్తున్నాయి. ముందు అనుకున్నాము బాగానే ఉంది క్లైమేట్, వీళ్ళకి బాగానే
పని చేస్తుంది అని అనుకున్నాము. తీరా చూస్తే మొత్తం అంతా బోల్తా కొట్టేసింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ క్లైమేట్ చూస్తే సీన్ ఏమైందా అన్నది. ఇక్కడైతే హీరోయిన్ అయితే భలే ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు హీరోయిన్ని చూశారు కదా, వాళ్ళు తెలుగు వాళ్ళ హిందీ వాళ్ళ అన్నదైతే కామెంట్ చేసేయండి, వాళ్ళు చూస్తే అర్థమవుతుంది కదా. ఇక్కడైతే వీడియో షూట్ చేయడానికి అయితే సెట్టింగ్స్ అయితే మొత్తం చేస్తున్నారు. కానీ ఒక్క వీడియో చేయడానికి ఎన్ని ఐటమ్స్ కావాలంటే లైట్స్ అని, కెమెరాస్కి ఇప్పుడు లైటింగ్స్ పడకుండా అడ్డు పెట్టడానికి ఇంకొకటి ఏదో క్లాత్ల టైప్లో అని, చాలా అయితే మామూలుగా కాదు. కానీ ఇంత కష్టపడి మొత్తం అన్నీ సెట్ చేసుకున్నారు పాపం. మొత్తం ఏంటి అన్నీ తెచ్చుకొని ఓ పక్క నుంచి ఏమో హీరో ఏమో డ్యాన్స్ చూసారా ప్రాక్టీస్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. లాస్ట్లో అయితే వాన అయితే చిత కుమ్ముతుందండి బాబు. కానీ నాకైతే చాలా అయ్యో అనిపించింది, చాలా అయితే జాలేసింది. ఎందుకంటే ఇంత కష్టపడి ఎక్కడి నుంచో వస్తారు ఆ షూటింగ్ చేయడానికని, వచ్చిన వాళ్ళు సడన్గా వాన పడి మొత్తం అనుకున్న ప్లాన్స్ అన్నీ కూడా కొలాప్స్ అయిపోతే ఎలా ఉంటుంది. మనం ఒక్క యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయడానికి ఇంత కష్టపడతాం, ఒక యూట్యూబ్లో వీడియోస్ తీయడానికి ఇంత కష్టపడతాం కదా, అలాంటిది ఇంత మూవీ చేస్తూ మధ్యలో ఇంకా నాకు ఈ సాంగ్ ఒకటే చూశాను కాబట్టి నేను అయ్యో అనుకుంటున్నాను. దీనికి మించి ఇంకా ఉంటుంది, ఇంకా ముందు మూవీ అంతా తీయడానికి కూడా ఇంకెంత కష్టపడ్డారో పాపం. వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు కూడాను. నిజంగా ఏముంటుంది, పెద్ద పెట్టుబడి ఏముంటుంది, మనలా కష్టపడతారేంటి, వీడియో తీస్తారు, మనం వెళ్ళి చూస్తాము, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, మూవీ తీస్తారు, అయిపోద్ది, కోట్లు వచ్చేస్తాయి అనుకుంటాం. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ముందులో అయితే ఏముందో శుభ్రంగా ఒక మూవీ తీసుకుంటే కోట్లు వచ్చేస్తాయి, ఇంట్లో కూర్చొని బతికేవచ్చు అనుకున్న దానిలో నేను కూడా ఉన్నాను. కానీ ఏదైనా అంటారు కదా, మనం చూస్తే కానీ అర్థం కాదని, అలా ఉంది. నాకు నిజంగా ఒక 1 అవర్లోనే అయ్యో అని అంతా కూడా చాలా అనిపించింది. కానీ ఏంటంటే ఇక్కడ ఈ మూవీ తీస్తున్న డైరెక్టర్ కానీ వాళ్ళు నార్మల్గా ఎవరైనా అక్కడ అంత దగ్గరగా వీడియో తీసుకున్నా, అంత దగ్గరగా ఉన్నా కూడా ఉండనివ్వరు. అందరూ వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి తాడులు కట్టేసి వెనక్కి అయితే పంపించేస్తారు. కానీ ఏంటంటే ఇంత వీడియో తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఎవ్వరు కూడాను ఇప్పుడు సెట్ వేస్తారు కదా అక్కడ, వాళ్ళు కూడా పాపం అందరం అడ్డుగా నుంచుండే తప్పకుండా అని చాలా జాయిగా అయితే చెప్పి మొత్తం అన్ని సెట్ చేసుకొని చాలా అయితే కష్టపడ్డారు. అక్కడ చూసారా వెనకాల ఏదో సముద్రంలో వస్తున్నట్టు కెరటాలు, గోదావరిలో చూసారా కెరటాల కింద ఎలా కొట్టుకుంటుందో. ఇంకా ముందు వీడియోలో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది, చాలా పైకి అయితే ఇంకా అక్కడ తక్కువ. లాస్ట్లో అయితే వీడియో తీయలేదు, చాలా అయితే పైకి వచ్చింది కెరటాలు అయితే సముద్రంలో కొట్టుకుంటున్నాయి. ఆ గాలిని చూస్తే, గోదావరిని చూస్తే అర్థమైపోవాలి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు. కానీ డాన్స్ ఏంటి అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అక్కడైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ డ్యాన్స్ మాస్టర్స్ అనుకుంటా. ముందు నుంచి వాళ్ళతో అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. ఇప్పుడైతే హీరోయిన్ కొన్ని స్టెప్స్ మర్చిపోతుందని మళ్ళీ ఆపి అయితే చేపిస్తున్నారు. ఇలా చెయ్యని చెప్పి చూపిస్తున్నారు. వీడియోలో చూస్తున్నారు కదా, తెలుస్తుంది కదా. డైరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్ అలాగే వాయిస్ పెట్టకుండా పెడదాం అనుకున్నా. కానీ ఏంటంటే అక్కడ సౌండ్స్కి వాటికి అయితే సరిగ్గా అయితే క్లారిటీ లేదు, ఏదో గజిబిజిగా ఉన్నట్టు ఉంటుంది కదా అని మళ్ళీ అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే చూసారా వాన అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ ఏమనుకున్నారంటే వాళ్ళు, సర్లే వాన తగ్గిపోద్దులే ఎంతసేపు ఉండదని చెప్పి ఈలోపు డైరెక్టర్ గట్ట ఈలోపు ప్రాక్టీస్ అవ్వండి పర్లేదు అని చెప్పేసి అంటే వాళ్ళు ప్రాక్టీస్ అవుతున్నారు. పాపం తగ్గిపోద్ది అంత రాదేను అని అయితే అనుకున్నారు. కానీ వాన పడకుండా క్లైమేట్ అలా ఉంటే భలే ఉంది. ఏంటంటే గాలి ఏంటి, హీరోయిన్ హెయిర్ ఏంటి, మొత్తం అలా ఎగరడం, ఆ మూమెంట్ చాలా బాగుంది. మేము అనుకున్నాము అయిపోద్ది షూటింగు, పెద్ద ఏముండదులే, వాన రాకముందే అయిపోద్ది, గాలికట్లకి బాగుంటుంది అని అనుకున్నాం. కానీ చూసారా వీడియోలో కనిపిస్తున్నట్టుంది, వాన అయితే మామూలుగా కదా డబ్బని పడిపోతుంది. దాని మూలంగా లైటింగ్స్ కూడా ఫోన్ స్క్రీన్ మీద అయితే పడిపోయి ఇక్కడైతే వీడియో కూడా క్లారిటీ ఉండదు. వీడియో చూసిన వాళ్ళు అయితే అడ్జస్ట్ అయిపోయింది. వాన తగ్గేదట్టు లేదని చెప్పి హీరోయిన్ అయితే లాన్కి అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ అయితే బాగానే వెళ్ళిపోయారు లాన్కి. కానీ ఇప్పుడు అక్కడ సెటప్ అన్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, లైట్ మ్యాన్స్ వాళ్ళందరూ అయితే మొత్తం అవన్నీ తీసుకొని వెళ్ళి చదువుకునేసరికి తడిచి అయితే ముద్దయిపోయారు. సరే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకోసం ఎంత కష్టపడి తీసాను కదా, ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.